రాజకీయ కుటుంబం అయినా సరే ఎన్నికల్లో గెలిచింది మొదటిసారి అయినా మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ మంత్రి పదవి దేనికోసం అని చెప్పి ఆలోచించి, అంటే నేను చాలామందిని చూస్తూ ఉంటాను ఈ 40 ఏళ్ళ నుంచో. ఎంతోమంది గెలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నేను చూసింది ఇద్దరు వ్యక్తుల్ని ఆ రకంగా. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఫండ్స్ ఎట్లా తీసుకురావాలని చెప్పి అనునిత్యం ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకమైనటువంటి నూతన విధానంతో అభివృద్ధి సాధించాలని చెప్పి కొత్త ప్రయోగాలతో ఆయన ఈ సమాజ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఒక వ్యక్తి అయితే, రెండో వ్యక్తి కొత్తగా వచ్చినా కూడా దాని ఏదో అంటూ ఉంటారు, లేటుగా వచ్చినా లేటెస్ట్గా అన్నట్టుగా మరి మా చంద్రశేఖర్ గారు, ఎందుకంటే ఆయన గురించి చెప్పుకోకపోతే మనకు అది న్యాయం కాదనే ఉద్దేశంతో చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. ఆ రకంగా నిధుల్ని ఇక్కడ అక్కడ అనేది కాకుండా తన యొక్క విభాగంలో కాకుండా ఎన్ఆర్జీఎస్ అంటే ఆయన గవర్నమెంట్, ఆయన మినిస్టర్ కాబట్టి అవి తెచ్చుకోవచ్చు. కానీ ఈ రోజున ఫ్లైఓవర్స్ లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నాయి డబ్బులు అని చెప్పి ఏ రకంగా డబ్బులు తీసుకోవచ్చుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్లో డబ్బులు ఏ రకంగా లింక్ చేయొచ్చు, ఆ రకంగా అభివృద్ధిని ఏ రకంగా సాధించవచ్చు అని చెప్పి. ఎందుకంటే తన సబ్జెక్ట్ కాకపోయినా సరే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ద్వారా నష్టపోయిన రైతాంగానికి పసుపు రైతులకి న్యాయం చేసినటువంటి నాయకుడు చంద్రశేఖర్ గారు.